వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బంజారాల అత్యంత పవిత్రమైన పండుగ తీజ్ నవరాత్రి ఉత్సవాలు గూడూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగను తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా పూజలు నిర్వహించి బంజారాలు ఆటపాటలతో వైభవంగా ముగింపు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బంజారాల అత్యంత పవిత్రమైన పండుగ తీజ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రత్యేకమైన పూజలతో తమ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీజ్ వేడుకలను నిర్వహించారు. గూడూరు తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పండుగ ప్రత్యేకమైన విశిష్టతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ మేరా మా యాడి దేవతలకు కొబ్బరికాయలను కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లంబాడీలు అత్యంత పవిత్రంగా వైభవయుతంగా లంబాడీ వేషధారణలతో జరుపుకునే పవిత్రమైన పండుగ తీజ్ పండుగ అని, ఈ పండుగను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, ఎంతో భక్తి శ్రద్ధలతో నిలయంగా ఈ పండుగ ఉంటుందని అన్నారు. బంజారా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఈ పండుగ చూపెడుతుందని అన్నారు. లంబాడీ సోదరులు అందరూ ఈ పండుగలను తమ తండాలలో ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
మన చిరలకి మన సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళందరికీ నేర్పించాలి. ప్రతి ఇంట్లో మన పిల్లలకు మన భాష యాడి బా అనంత ఎంత తీయగా ఎంత కడుపు నిండిపోయే భాష అది. కడుపు నిండా నోరు నిండా పిలుచుకునే మన భాషను మనం మర్చిపోయి అమ్మ మమ్మీ అని డాడీ అని పిలుచుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం చిన్న భిన్నం చేస్తున్నాం. కాబట్టి మరొకసారి వచ్చే సంవత్సరం లోపు ప్రతి తండాలలో ఒక్కొక్క మహిళనన్నా మనం ఎప్పటికీ మన దుస్థితి వేసుకునేటట్టుగా మన వస్త్రాలు వేసుకొని అనునిత్యం ఇప్పుడు చీరలు మానేసి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన బట్టలు మన లంగా అదేవిధంగా మన కాళీ మన టోపీ మన భూజా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు మన ఖమ్మం నుంచి కొంతమంది వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ మనం డ్యాన్స్ చేపిస్తున్నాం. అదే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు కనుక ఇక్కడికి రాలేదనుకో చివరికి మన సంప్రదాయం అంతరించిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం చర్యలు తీసుకొని ప్రతి గ్రామంలో మన పిల్లలకు ఇదే మన లంబాడి దుస్తులు లేపించి వాళ్ళను లంబాడి సంస్కృతి